నా చేతిలో ఎన్ని రియల్ ఉన్నాయో కరెక్ట్‌గా చెప్తే ఒక ఒమానీ రియల్ గిఫ్ట్‌గా ఇస్తా. మీరు ఇండియన్ రూపీస్‌లో చెప్పినా పర్లేదు, లేదంటే ఒమానీ రియల్స్‌లో చెప్పినా పర్లేదు. మేమైతే చెప్పులు కొనుక్కోవడానికి లులు మాల్‌కి అయితే వెళ్తున్నాం. కంగారుగా బయలుదేరడం వల్ల ఇంటి దగ్గర కూడా చెప్పులు కొనుక్కోవడానికి టైం లేక నేను ₹200 చెప్పులు ఎట్టుకొని వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మకి ఆ చెప్పులు నచ్చలేదు. మనకేమో తిరుగుతున్నాం గానీ ఇక్కడ చెప్పులు నచ్చట్లేదు. మన సరదాగా ఈ లులు మాల్‌కి వచ్చినప్పుడు ఈ చెప్పులు బాగా నచ్చినాయి నాకు. సో ఆ చెప్పులు ఉంటాయో లేదని చాలా భయంగా వచ్చాం నేను గాయత్రి కూడా. లాస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు అయితే ₹5 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంఆర్పీ చూస్తే ₹3.5 ఉన్నది. మరి అప్పుడు నేను సరిగ్గా చూడలేదు. ప్రైస్ మార్చి పెట్టాడు అనేది నాకు అర్థం కాలేదు. రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ₹780 ఉంది. 200 చెప్పులు చూసారా ఎంత అమోఘంగా ఉన్నాయో ఇన్నాటి మధ్యలో. నేను ఏ కలర్ చెప్పులు తీసుకున్నానో కామెంట్ చేస్తే ఇంకొక రియల్ గిఫ్ట్ ఇస్తాను. ఇటువంటి సూట్ కేసులు మాల్స్ లో కొనడం కన్నా బయటే కొనుక్కోండి, ఎందుకంటే బాగా తక్కువ రేట్లు ఉంటాయి. మన ఇండియాలో లాగే ఒమాన్ లో కూడా చిన్నపిల్లల డ్రెస్సుల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే, కానీ ఏంటంటే ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకుంటే చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. మా ఆవిడకి ₹10 ఇచ్చి బిల్ చేసి రావే అని ఇచ్చాను. ఆ కౌంటర్ లో ఉన్నవాడికి ₹10 ఇస్తాడు, చేంజ్ ఇస్తే ఎంతలా లెక్కెట్టుకుంటుందో చూడండి. అడిషనల్ గా 20% డిస్కౌంట్ అయితే వచ్చింది మనకి. అంటే మనకి ఇచ్చిన టోటల్ ప్రైస్ వచ్చేసి $2.8. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే $625 అన్నమాట. మన చెప్పుల షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి షాప్ దగ్గరికి వెళ్తున్నారంటే అనుకుంటున్నారా, ఎందుకంటే ఇది మా షాప్ నియర్ బై లో ఉంది కాబట్టి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.